ఇప్పుడు వృద్ధుల హక్కులు అంటే పిల్లల తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, లేకపోతే వారి ఆస్తిపైన హక్కులను అనేటువంటి వాటి మీద ఇవన్నీ నిరాకరించడం, ఇలాంటి విషయాల్లో కోర్టు ఏం చెప్తుందండి? బ్రహ్మ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఉన్న లా ప్రకారము లేకపోతే యాజ్ ఆన్ డేట్ ఉన్న సిచ్యుయేషన్ ప్రకారము తల్లిదండ్రులను ఎవరైనా నిరాదరించినా లేకపోతే తల్లిదండ్రుల ప్రాపర్టీస్ తీసుకొని వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా కూడా తల్లిదండ్రులకు ఇద్దరికి అగైన్ ఆ ప్రాపర్టీ క్లెయిమ్ చేసుకునే ప్రొవిజన్ ఇచ్చినారు సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. సో ఒకవేళ తల్లిదండ్రుల్ని అట్లా పిల్లలు నిరాదరించేసి లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి లేకపోతే వీళ్ళకు టైంకి 3 పూటలు అన్నం పెట్టకపోయినా లేకపోతే వాళ్ళను ఇన్సల్ట్ చేసినా లేకపోతే ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసినా లేకపోతే వాళ్ళను హెరాస్ చేసినా కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ పేరు మీద రాసిన ప్రాపర్టీస్ నిన్న కూడా ఏదో ఒక ఆర్టికల్ వచ్చింది బ్రహ్మ ఏంటంటే తల్లిదండ్రులు మొత్తం తల్లిదండ్రులు ప్రాపర్టీ రాయించుకొని వెళ్ళగొట్టేసినారు, పిల్లలు వెళ్ళగొట్టేశారు, రోడ్ల మీద ఉన్నారు అని. సో ఏంటంటే దే కెన్ రీక్లెయిమ్ ద ప్రాపర్టీ. రీసెంట్ కూడా ఒక ఆర్డీఓ గారు ఒక ఆర్డర్ పాస్ చేసేసి ఇల్లు తాళం వేసేసి మళ్ళీ వృద్ధ తల్లిదండ్రులకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఆ ప్రొవిజన్ ఉంది. తెలుసుకోవటంలో తప్పు లేదు, తెలుసుకొని ఫైట్ చేయాలి వాళ్ళ రైట్స్ కోసం. ఏంటంటే సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది, చాలా ఎఫెక్టివ్గా ఉంది. దెన్ ఆర్డీఓ దాని కన్సల్ట్ అథారిటీ దాని మీద. సో ఎప్పుడైనా కూడా అట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఈవెన్ పిల్లలు కూడా అట్లా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒకరోజు వీళ్ళు కూడా అదే స్టేటస్కి లేకపోతే అదే ఏజ్కి వస్తారు కాబట్టి పిల్లలు అట్లా చేయడం అనేది తప్పు. కానీ ఒకవేళ అట్లా ప్రాపర్టీస్ లాక్కొని పంపించేయడం అంటూ జరిగితే దే కెన్ ఆల్వేస్ రీక్లెయిమ్ ద ప్రాపర్టీ త్రూ కోర్ట్ ఆఫ్ లా, త్రూ ఆర్డీఓ. సో అది చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తున్నారు. ఈవెన్ రీసెంట్గా కూడా మన సీఎం గారు ఒక మాట అన్నట్టు గుర్తు ఏంటంటే ఒకవేళ అట్లాంటిది అంటూ జరిగితే వీళ్ళ శాలరీ నుంచి 15% ఆఫ్ ద శాలరీ షుడ్ బి గివెన్ టు ద పేరెంట్స్ అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసినారని ఒకటి విన్నాను నేను. మరి హౌ ఫార్ ఇట్స్ జెన్యూన్ ఆర్ నాట్ అనేది తెలియదు. కానీ ఏంటంటే వీళ్ళు సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద త్రూ ఆర్డీఓ వాళ్ళు ఎప్పుడైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు. దాని మీద ఆర్డీఓ ఇన్వెస్టిగేట్ చేసేసి డెఫినెట్గా దే ఆర్ హెల్పింగ్ ద పీపుల్. ఎవరైతే దీంట్లో విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళను డెఫినెట్గా త్రూ ఆర్డీఓ, త్రూ కోర్ట్ ఆఫ్ లా మళ్ళీ ప్రాపర్టీ రీక్లెయిమ్ చేసుకోవచ్చు, వాళ్ళ రైట్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, వాళ్ళు డిగ్నిఫైడ్గా వాళ్ళు బ్రతకొచ్చు. సో ఎవరైనా ఇప్పుడు అట్లాంటివి చేయడానికి డేర్ చేయొద్దు అనే ఒక ఇంటెన్షన్ తోటి గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని అవైల్ చేసుకుంటే చాలా మంచిది. అయితే అడ్మిన్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు హైదరాబాద్ నుంచి, రాజ్యలక్ష్మి గారు. రాజ్యలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సమస్య. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. మా తెలిసిన పాప వాళ్ళు పూనాలో ఉంటారు, భార్యాభర్తలు. ఒక పాప అయితే ఒక రోజు ఏదో ఫోటో వచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయిని పంపించేశాడు పుట్టింటికి. అతనే ఇల్లు అద్దెకు తీసుకున్న ఇల్లు ఖాళీ చేయించేసి నువ్వు వెళ్ళిపో అని ఆ ఫోటో చూపిస్తే ఆ అమ్మాయి కోపంగా ఇది నేనే చేశానని ఒప్పుకున్నదట ఈ అమ్మాయి వర్షను. అయితే అసలు ఇల్లు ఖాళీ చేసి ఇంకా పని వాళ్ళు వీళ్ళంతా నేను ఉంచను, నువ్వు ఖాళీ చేసేసి వెళ్ళిపో అంటే అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వచ్చిందండి. పాపని తన దగ్గరే పెట్టుకున్నాడు, ఆ ఫోనాలో చదివిస్తున్నాడు. కేసు అతనే వేసుకున్నాడు విడాకులు కావాలి అని. ఈ అమ్మాయి వాళ్ళకి ఇంకా ఏమి ఈ కేసుల్లో అల్లిమని గాని అసలు వెళ్ళాలని బంధువుల ద్వారా ఇంటికి వెళ్ళారు. ఇట్లా అమ్మ చిన్నమ్మ అని అట్లా సరిచేసి చెప్పడానికి పోయారు తల్లిదండ్రుల దగ్గర, అబ్బాయి తల్లిదండ్రుల దగ్గరికి. ఆ అబ్బాయి ఏం చేస్తాం ఆయన ఏం చేస్తామమ్మా అన్నారు. ఆ అమ్మాయిని అడుగు చదివించుకుంటున్నారు వాళ్ళు. అసలు ఈ విషయాల్లో ఇప్పుడు ఏంటంటే ఏమన్నా డబ్బులన్నా రావాలి, అమ్మాయికి ఏమి లేదు. ఉన్నోళ్లే కానీ లెక్కకి వాళ్ళ ఫాదర్ ఒక దారి, వాళ్ళ అమ్మాళ్ళు ఏమి లేదు. ఆ అమ్మాయి చిన్న ఉద్యోగం చేసుకుంటుంది, ఇప్పుడు కోర్టు కేసులు కావాలి కాబట్టి. అయితే అసలు వాళ్ళకి ఏం కావాలో ఆ అమ్మాయికి చాలా మంది ఈ కేసుల్లో మీకు ఏమీ రావు, ఇలా తప్పుడు కేసులు, పైగా ఎవరన్నా అడిగితే నేను ఒక్క పైసా ఇవ్వను, నేను ఆ ఫోటో ఏదో పెట్టింది అతను నేను తీసుకొస్తాను కోర్టుకి అని చెప్తున్నాడంట. అసలు ఈ కేసులో ఈ అమ్మాయి ఏం చెయ్యాలి, స్టెప్ ఏం చేయాలో తెలియట్లా, అతను వేసాడు కాబట్టి. రాజ్యలక్ష్మి గారు, ఇవన్నీ కొంచెం చెప్పండి. రాజ్యలక్ష్మి గారు, ఇక్కడ ఏంటంటే అమ్మా ఇప్పుడు కేసు ఎక్కడ వేసినారన్న సంగతి మీరు చెప్పలేదమ్మా, ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే అమ్మా ఇప్పుడు పాప ఉంది అంటున్నారు, తనకి ఎవరికి భర్త దగ్గరే పాప ఉంది అని అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా తను ఒకవేళ కస్టడీ ఆఫ్ ద చైల్డ్, ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో ఫోటో చూపించింది సరే, ఇప్పుడు వీళ్ళు లాస్ట్ రిసైడింగ్ తీసుకున్నాడో వీళ్ళ పెళ్ళి ఎక్కడైంది అనేది తెలియదమ్మా. ఇప్పుడు ఆయన ఏది తీసుకొని వేసాడు అనేది తెలియదు. అయితే ఏంటంటే ఇప్పుడు నాకు బ్రతకటానికి నాకు
ఒక జీవనాధారం కావాలని చెప్పేసి ఆయన వేసిన కేసులోనే కౌంటర్ క్లెయిమ్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చమ్మా. మీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో పెళ్లి 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 బెంగళూరులో అయిందండి. అమ్మ నేను ఇప్పుడు పెళ్ళి అయిన సంగతి నేను చెప్పట్లేదమ్మా. మీరు అడిగారు ఈ అమ్మాయికి ఏం రైట్స్ ఉన్నాయని చెప్పేసి అడిగారు కాబట్టి నేను చెప్తున్నానమ్మా. భర్త మీద ఒక మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు తను, మీ అమ్మాయి. అమ్మ వింటున్నారా? రాజ్యలక్ష్మి గారు వినిపిస్తుందా అండి? హలో కట్ అమ్మా, అయినట్టుంది. వింటున్నారమ్మా? కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. మరొక కాల్ ఉన్నారు అడ్విన్ గారు, భీమరాజు గారు శ్రీకాకుళం నుంచి. భీమరాజు గారు నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చాలా థ్యాంక్స్ సార్ లైన్ కలిసినందుకు. ధన్యవాదాలండి. చెప్పండి సమస్య ఏంటండి? సార్ నాకు మా మిస్సెస్ కి పెళ్ళయి 12 సంవత్సరాలు అయింది సార్. ఉమ్, 2 పాపలు బాబు సార్. ఉమ్, అయితే నేను ఒకసారి డ్యూటీ నుంచి బీచ్ నుంచి వస్తుండగా ఆమె వేరే అబ్బాయితో ఇంట్లో దాచిపెట్టింది అనమాట. నేను ఇంట్లో ఉమ్, అయితే పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అయ్యింది. మనం అయితే ఉంచుకుందాం చదివేదారు ప్రయత్నించినా సరే ఆ అమ్మాయి ర్యాష్ గా బిహేవ్ చేసి వెళ్ళిపోయి నా మీద 498 కేసు పెట్టింది. ఉమ్, అయితే ఇప్పుడు చెప్పడానికల్లా మెయిన్ సిచ్యువేషన్ అంటే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీని. ఉమ్, నాకు 65,000 శాలరీ వస్తుంది. ఉమ్, అయితే నేను పర్సనల్ లోన్ హౌసింగ్ లోన్ పెట్టుకుని హౌస్ తీసుకున్నాను సార్. జాయింట్ రిజిస్ట్రేషన్ చేశాను, నేనే తీసుకున్నాను. ఉమ్, అమ్మాయి సైడ్ నుంచి పూరు వాళ్ళకి ఏం లేదు, అయినా సరే తెలిసిన అమ్మాయి మంచిదే కదా అని చెప్పి మనం చేసుకున్నాం. ఉమ్, డౌరీ కూడా పెద్దగా ఏం తీసుకోలేదు. ఓకే. కానీ వాళ్ళు ఏం పెట్టారంటే 498 కేసులో మేము 5 లక్షలు కట్నం ఇచ్చాము, 4 తులాలు బంగారం పెట్టాము, ఆ ఇల్లు కూడా మా నాన్న గారు ఆర్థిక సహాయం పెట్టే కొన్నారు అని 498 కేసు నా మీద. మా నాన్నగారికి 70 years అబౌవ్, మా అమ్మగారికి 70 years అబౌవ్. ప్రజెంట్ నేను ఇప్పుడు ఉన్నాను మా ఇంటి దగ్గర. మా అన్నయ్య మీద మా అక్క మీద అందరికీ పెట్టేసింది. మేము సపరేట్ గా ఉంటున్నాము, వీళ్ళందరితో మా అమ్మ నాన్నతో కూడా కలిసి మేము ఉండట్లేదు, మేము సపరేట్ గా ఉంటున్నాము. ఇప్పుడు వాళ్ళు 498 కేసు పెట్టారు. మేము వైజాగ్ గాజువాక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అటెండ్ అయ్యాము, వస్తున్నాము. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఇల్లు తీసుకున్నాను కదా, ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి నేనే ఈఎంఐని కట్టుకుంటున్నా ప్రతిసారి నుంచి. కాకపోతే ఆమె పేరు ఇంక్లూడ్ చేశాను. నేను ఆ ప్రాపర్టీ మీద నేను కొనుక్కున్నాను అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసుకుని కోర్టులో ఏమైనా మన ఆక్యుపైడ్ ప్రాపర్టీ నాది కింద నేను ఏమైనా ప్రూవ్ చేసుకోగలనా? సార్ ఒక్కటిసారి ఇప్పుడు ఈఎంఐలు మీరు కడుతున్నారు కాబట్టి తను ఏం రాసినా ఏం చేసినా కూడా తనది చెల్లదండి. ఈఎంఐలు మీరు మీరు ఈఎంఐస్ మీరు పే చేస్తున్నారు కాబట్టి సార్ అది మీరు మీ ప్రాపర్టీ కిందకే వస్తుంది. కానీ తనకి ఇప్పుడు తను రాసినా నేను కొన్నాను నేను చేసినాను రాసినా ఆమెకు మెయిన్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, లేకపోతే ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రాపర్టీ అనేది అది చూస్తారండి కోర్టు కూడా. సో ఆమె రాసినంత మాత్రాన అక్కడ ఏమైపోదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ అమ్మ నాన్నని మీ తమ్ముడిని మీ అన్నని అందరిని లాగిందన్నారు కదా, వీళ్ళందరి మీద మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చండి. క్వాష్ పిటిషన్ విజయవాడ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను సార్. వాళ్ళు క్లాస్ ఇచ్చారు, నా ఒక్కడికే నేను ఒక్కనే మీరు ఒక్కరే తిరగాల్సి ఉంటుందండి కేసుకి, మీరు ఒక్కరే తిరగాల్సి ఉంటుంది. మీరు ఏంటంటే ఇప్పుడు మీరు తను ఏదైతే వేరే అబ్బాయితో అఫేర్లో ఉందని చెప్పారు కదా, మీరు అది ప్రూవ్ చేసుకోవచ్చండి. మీరు కోర్ట్ ఆఫ్ లాలో మీరు ప్రూవ్ చేయొచ్చు తను చేసింది. తను చేసుకోవాలంటే సార్ ఆ రోజు నైట్ 12 గంటలకి నేను వచ్చేసరికి డ్యూటీ చేసుకుని 12 గంటలకు వచ్చేసరికి నేను ఉంటుండగా జాసింది ఎవరు అంటుంటే పరిగెట్టి పారిపోయాడు. నా దగ్గర ప్రూఫ్స్ కానీ వెంటనే సిమ్ కూడా పారేసింది తను తెలివిగా. సరే ఇప్పుడు ఒకటండి మీరు కలిసి ఉన్నారా లేకపోతే మీరు విడిపోయారన్న సంగతి నాకు తెలియదు. ప్లస్ ఇప్పుడు పిల్లలు సార్ మీరు ఒక పని ఏం చేసుకోవచ్చు అంటే మీరు ఒకవేళ మీకు ఉండటం ఇష్టం లేకపోతే పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. సో మీరు ఏంటంటే మా దగ్గర ఉండే దిశా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకెళ్లిపోయారు సార్. 3 పిల్లలు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు సార్ ప్రెసెంట్. సరే మీరు పిల్లలు తను తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోనియండి. మీరు ఒకవేళ తనతో ఉండాలంటేనేమో మీరు కాంప్రమైజ్ అయి తీసుకొచ్చుకోవాలి. లేదు నేను ఇంకా మా అమ్మ నాన్నని విడిచిపెట్టి వస్తే తను వస్తుంది సార్, లేకపోతే రాదంట. అందుకని అమ్మ నాన్నల్ని విడిచిపెట్టి ఉండాలనేది ఏ కోర్టు కూడా ఒప్పుకోవట్లేదండి. తల్లిదండ్రులను విడిచిపెట్టి నాతోటే ఉండాలి నన్ను చూసుకోవాలంటే కోర్టు కూడా ఒప్పుకోవట్లేదు. అది మీకు ఒక గ్రౌండ్ ఫర్ డైవర్స్ అండి. క్రూయాలిటీ దాన్ని కూడా క్రూయాలిటీ అని అంటారు. ఆ గ్రౌండ్స్లో కూడా మీరు ఒకవేళ నేను ఈమెతోటి ఉండను ఇంకా నాతోటి కాదు అనుకుంటే మీరు ఆల్వేస్ కోర్ట్ ఆఫ్ లాని అప్రోచ్ అయ్యి మీరు డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చండి. మీరు ఆలోచించుకోండి. మీరు అంటే ఇప్పుడు ప్రాపర్టీ జాయింట్ రిజిస్ట్రేషన్ చేశాను కదా సార్. జాయింట్ రిజిస్ట్రేషన్ అది క్లోజ్ చేసుకోవచ్చు సార్. దాని మీద పెద్ద మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే దాన్ని లేదు సార్ ఏం కాదు. ఎవరైతే ప్రాపర్టీ ఈఎంఐస్ పే చేస్తున్నారో వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారు కానీ కోర్టు కన్సిడర్ చేస్తుంది. కానీ
ఆమెకి ఇప్పుడు ఉద్యోగం లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు నేను పే చేసిన, నేను తెచ్చి కట్టిన అంటే ప్రూఫ్ చూపించాలండి. కోర్ట్ ఆఫ్ లాకి వచ్చినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ చూపించాల్సి వస్తుంది. సో ఆమె చెప్పినంత మాత్రాన అదేమి ఆమెకు అయిపోదు, లేకపోతే ఆమె ప్రాపర్టీ కాదండి అది. ఓకేనండి, ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. ఓకే అడ్మిన్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, భాస్కర్ గారు మిర్యాలగూడ నుంచి. భాస్కర్ గారు నమస్కారం అండి. భాస్కర్ గారు నమస్కారం. హలో భాస్కర్ గారు వినిపిస్తుందా అండి? హలో నమస్తే అండి. చెప్పండి సమస్య ఏంటండి? సమస్య అంటే మాది 2000లో పెళ్ళైంది సార్. 2000లో తర్వాత నాకు 2005 వరకు 2016 వరకు నాకు మా మిస్సెస్ మంచిగానే ఉందండి. తర్వాత నాకు 2016లో కొంచెం హెల్త్ పరంగా కొంచెం లేదండి, మా మంచానికే పరిమితం అయ్యాను. అయితే మా మిస్సెస్ ఏం చేసింది, 2000 చేయలేక మా 2017లో మా మిస్సెస్ ఫోన్ టికెట్ కేసు తప్పుడు కేసు పెట్టింది సార్. అయితే నా మీద మా అమ్మ 75 years, మా అమ్మ మీద మా చెల్లె మీద, మా అక్క మీద, మా బావగారి మీద, వాళ్ళు మా అక్క మా చెల్లె వారు కాపురాలు చేసుకుంటూ వేరే ఊళ్ళో ఉన్నారండి. ఫోన్ తప్పుడు కేసు పెట్టింది. అయితే వాళ్ళ ఊరు సెట్టిపేట. అది వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు ఏమి ఎంక్వైరీ చేయకుండా ఏది చేయకుండా మా మీద కేసు ఫైల్ చేశారండి. అక్కడ కొంచెం వాళ్ళకి పలుకు కూడా ఎక్కువగా ఉంది. పోలీసులు మేనేజ్ చేసేది మాకు కౌన్సిలింగ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఎంక్వైరీ చేయలేదు. మా మీద ఫోన్ తప్పుడు కేసు పెట్టారండి. ఇప్పుడు 2017 నుంచి నడుస్తుందండి, ఇంతవరకు కొలిక్కి రాలేదు. లాయర్ని పెట్టుకున్నాను, ఆ లాయర్ కూడా ఇన్ఫార్మ్ చేసేసి నాకు వెళ్ళి మాట్లాడకుండా, నాకు వెళ్ళి చేయకుండా అవతల సైడ్ అమ్ముడు పోయాడండి. ఇప్పుడు 2017 నుంచి నేను సిటీ నేను పోలేక చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నానండి. 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. నేనేం ప్రైవేట్ ఉద్యోగిని, నాకే గడుస్తలేదు, ఇంట్లో నాకు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండలేదు. 20 లక్షలు ఇస్తే ఇది చేస్తున్నారు, లేకపోతే కేసు వాపసు తీసుకోము, ఇంకా తప్పుడు కేసులు బాగా ఇస్తున్నాము అని చెప్తున్నారండి. నాన్న హింస పెడుతున్నారు. మా అమ్మ 75 ఏళ్ళు, ఆమెకి చేత కావట్లేదు. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలండి? సార్ ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో మీరు అంటే ఫైనాన్షియల్గా మీరు మీ కెపాసిటీ ఏంటనేది నాకు తెలియదు సార్. మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు, వాళ్ళందరి పేర్లు అయితే తీసేయించవచ్చండి త్రూ కోర్ట్ ఆఫ్ లా. ఒకవేళ హైకోర్టుకి వెళ్ళగలిగినట్టయితే సరే. ఇప్పుడు మీరు ఏంటంటే సార్, ఇప్పుడు మీ అడ్వకేట్ మీకు కోఆపరేట్ చేయట్లేదు, లేకపోతే మీ అడ్వకేట్ మిమ్మల్ని అవతల సైడ్ అమ్ముడు పోయినారని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు. ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ అడ్వకేట్ తోటి మీకు మంచి టర్మ్స్ లేవో, లేకపోతే మీ అడ్వకేట్ మీద మీకు నమ్మకం లేదో, మీరు ఏంటంటే మీరు త్రూ కోర్ట్ ఆఫ్ లా కానీ లేకపోతే ఆ అడ్వకేట్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసేసుకొని, అసలు ఎన్ని సంవత్సరాలు నడవదండి, అంటే 7 years 8 years నడిచిందని అంటున్నారు. 17 నుంచి 17 అంటే అది 3 years 8 years సార్. ఇంకా ముందుకు రాలేదండి, బెంచ్ రాలేదు. సార్ ఇప్పుడు అది ఇప్పుడు చార్జ్ షీట్ వేసారా ఏంటనేది అది మీ అడ్వకేట్ చూసుకోవాలండి అదంతా. ఇప్పుడు ఒకవేళ మీకు అడ్వకేట్ తోటి మీకు టర్మ్స్ బాగా లేకపోతే వేరే అడ్వకేట్ని మార్చుకోండి సార్. మీరు అదే అడ్వకేట్ తోటి ఉండాలని రూల్ ఏం లేదు. లేకపోతే మీరు కోర్టుకి వెళ్ళేసి 30,000 దాకా పే చేసాము, ఇస్తాడా సార్? 30,000 ఫీజు అని పే చేసాము, 30,000 కోర్టు ఫీజులు అన్ని కట్టామని సార్. 40,000 సార్ ఒకటి ఫ్యామిలీ మన డొమెస్టిక్ దీంట్లో 498లో కోర్టు ఫీజులు ఏమి ఉండవు సార్. ఏమున్నా కూడా అడ్వకేట్ ఫీజు తప్ప. లాయర్ ఫీజు తీసుకున్నాడండి కేసు వాదిస్తానని. సరే లాయర్ ఫీజు తీసుకుంటే దాని గురించి నేను ఏం మాట్లాడాను. కానీ ఏంటంటే ఒకవేళ మీ అడ్వకేట్ తోటి మీకు మంచి టర్మ్స్ లేవు, లేకపోతే మీరు హ్యాపీగా లేరు మీ అడ్వకేట్ తోటి అంటే మీరు ఆల్వేస్ మీరు డైరెక్ట్ ఆయన దగ్గర ఎన్ఓసి అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు కోర్ట్ ఆఫ్ లాలో జడ్జి కానీ చెప్పేసి నేను అడ్వకేట్ని మార్చుకుంటా అని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేసేసి వేరే అడ్వకేట్ని మార్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్యూజ్డ్ ఇక్కడ కాబట్టి మీరు మీ లాయర్ని మీరే ఎంగేజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాళ్ళు పెట్టిన కేసుకి గవర్నమెంట్ లాయర్ని ఇస్తారు కాబట్టి వాళ్ళకి పీపీ ఉంటాడు. సో మీరు మీ లాయర్ని మార్చుకోండి. కావాలంటే మీరు లాయర్ త్రూ మీరు ఇది చేసుకోండి, లేకపోతే లీగల్ సర్వీసెస్లో అప్లై చేయండి సార్. మీరు నాకు ఎన్ని రోజుల నుంచి నా కేసు ముందుకు పోవట్లేదు, ఏం జరగట్లేదు అని చెప్పేసి లీగల్ సర్వీసెస్ని కూడా అప్రోచ్ కాండి. ఇట్లా 20 lakhs అడుగుతున్నారు, నా దగ్గర లేవు, నేనేం పెట్టుకోలేనని చెప్పేసి మీరు లీగల్ సర్వీసెస్కి వెళ్ళాలి సార్ మీరు. ఓకేనా సార్? ఎస్.